సబ్ ఆఫర్ వేస్తే ఇదైనా పోతుంది, లేదంటే అదైనా పోతుంది. అది ఒకవేళ పోతుందో తెలియదు కానీ ఇది మాత్రం పక్కగా పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర 1000 రూపీస్ నుంచి 4000 రూపీస్ వరకు ది బెస్ట్ యాంప్లిఫైర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎవరైనా ఇంట్లో యూజ్ చేయడానికి యాంప్లిఫైర్స్ గురించి చూస్తుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ఈ వీడియోలో యాంప్లిఫైర్స్ ఎట్లా ఉన్నాయి, దీని లోపల మనకి ఏ బోర్డ్స్ ఇచ్చున్నారు, అట్లానే దీనిపైన మనం ఏ ఓఫర్స్ వేసుకోవచ్చు, మీ దగ్గర ఉన్న ఓఫర్స్కి ఈ యాంప్లిఫైర్ ఏది సెట్ అవుతుంది అన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తరక లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చాట్ చేయొచ్చు. అట్లానే మీకు డిస్క్రిప్షన్లో దీని తాలూకా ప్రైస్ కూడా ఉంటాయి, లేదంటే వీడియో లాస్ట్లో మీకు ప్రైస్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ చూసుకుంటే మనకైతే కేసీస్ బ్రాండింగ్ నుంచి స్పీకర్ డెక్ ఉందన్నమాట. దీని యాంప్లిఫైర్ అని చాలా మంది అంటూ ఉంటారు, బట్ దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి స్పీకర్ డెక్ అనమాట. ఎందుకంటే మనకి దీని టాప్లో 4 ఇంచెస్ ఫుల్ రేంజ్ స్పీకర్తో మనకి ఇదైతే రావడం జరుగుతుంది. మన అవుటర్ బాక్స్ చూసుకుంటే మనకైతే బాక్స్ ప్యాకింగ్ ఇట్లా రావడం జరుగుతుంది. మనం బాక్స్ టాప్ చూసుకుంటే ఒక యూఎస్బీ రిమోట్ ఇచ్చున్నారు, దాంతోపాటు మీకు అయితే ఒక యాంప్లిఫైర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు, ఇది మీకు యాంప్లిఫైర్ అయితే మీకు ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, వెరీ క్లీన్ ఉంటుంది మీకు ఫ్రంట్ లుక్ మాత్రం. ఫస్ట్ చూసుకుంటే మీకు పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ఉంది, మీరు ఎక్కడ నుంచి పవర్ ఆన్ కానీ ఆఫ్ కానీ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే యూఎస్బీ సాకెట్ ఉంది, మీరు అక్కడ నుంచి పెన్ డ్రైవ్ పెట్టి మీరు సాంగ్స్ కానీ ఏవైనా సరే మీరు ప్లే చేసుకోవచ్చు అనమాట. దాని డౌన్లోడ్ చూసుకుంటే మీకు అయితే టీఎఫ్ కార్డ్ ఉంది, డైరెక్ట్గా మీరు మెమరీ కార్డ్ పెట్టి మీరు అయితే సాంగ్స్ కానీ ప్లే చేసుకోవచ్చు. దాని పక్కన మీకు అయితే డిస్ప్లే ఉంది, అంటే మీరు ఏ మోడ్లో ఉన్నారా, లైక్ బ్లూటూత్ మోడ్ ఉన్నారా, ఆక్స్ మోడ్ ఉన్నారా, మీరు ఏమైనా మీరు ఎక్కడ నుంచి అయితే డిస్ప్లే చూసుకోవచ్చు అనమాట. దాని డౌన్లోడ్ చూసుకుంటే మీకు అయితే ఆక్స్ పిన్ ఉంది కదా, మీరు అక్కడ నుంచి ఆక్స్ పెట్టి మీరు ఫోన్కి కానీ దేనికైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన మీకు అయితే మాన్యువల్ ఆప్షన్స్ ఇచ్చున్నారు, లైక్ మీరు సాంగ్ ముందుకు వెళ్ళడానికి, సాంగ్ ప్లే పాస్, సాంగ్ నెక్స్ట్, బ్లూటూత్ మోడ్, ఏమైనా మీరు మోడ్ చేంజ్ చేయడానికి మీకు మోడ్ ఆప్షన్ అన్నీ మీకు అయితే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని డౌన్లోడ్ చూసుకుంటే మీకు అయితే 2 వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చున్నారు. స్టార్టింగ్ మీకు అయితే బేస్ ఉంది, మీరు అక్కడ నుంచి బేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని నుంచి మీరు అయితే బేస్ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, మీకు బేస్ అయితే రాదు. మీకు జస్ట్ వాయిస్ బాగా వస్తుంది, ట్రిబుల్ బాగా వస్తుంది. బేస్ మీకు 10 to 20% వరకు మీరైతే బేస్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు ట్రిబుల్ ఉంది. ట్రిబుల్ అంటే ఏం లేదు, జస్ట్ మీకు మ్యూజిక్ లేదంటే గజ్జిల్ సౌండ్ అంటారు కదా, అట్లాంటి మీకు ట్రిబుల్ అనమాట. మీరు అక్కడ నుంచి ట్రిబుల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు మెయిన్ మాస్టర్ వాల్యూమ్ ఉంది, మీరు అక్కడ నుంచి ఫుల్ వాల్యూమ్ ఏమైనా ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా మీరు ఎక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఇందులో మెయిన్ హైలైట్ థింగ్ వచ్చేసి మీకు టాప్లో స్పీకర్ చూసుకుంటే మీకు టాప్లో 4 ఇంచెస్ ఫుల్ రేంజ్ స్పీకర్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాయిస్ అనేది బయటకు వచ్చేస్తుంది. లేదు మీరు ఒకవేళ ఏమైనా స్పీకర్స్ పెట్టుకోవాలి, 3 ఇంచ్ కానీ 4 ఇంచ్ కానీ హోమ్ థియేటర్ స్పీకర్స్ మీద ఉండిపోయాయి అంటే మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి స్పీకర్స్ ఒకటి ఇచ్చారు కదా, మీకు ఇక్కడ 2 స్పీకర్స్ మీరు అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్ ఇన్ స్పీకర్ అవుట్ అని ఒక స్మాల్ స్విచ్ ఇచ్చున్నారు కదా, మీరు ఇన్ పెట్టుకుంటే మీకు దీని టాప్లో ఉన్న స్పీకర్ నుంచి మీకు అయితే వాయిస్ వస్తుంది. లేదు మీరు మీ బ్యాక్ సైడ్ వాయిస్ రావాలి అనుకుంటే మీరు అవుట్ పెట్టుకుంటే మీకు అయితే దీని నుంచి అయితే మీకు అవుట్పుట్ రావడం జరుగుతుంది అనమాట. బట్ రెండు కూడా మీకు ఎట్ ఏ టైం అనేది పర్ఫార్మ్ చేయదు, ఐదర్ ఇన్ అవుతుంది లేకపోతే మీకు అయితే లాస్ట్ బ్యాక్ సైడ్ స్పీకర్ సాకెట్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు దాని పక్కన చూసుకుంటే మీకు అయితే డీసీ సాకెట్స్ ఇచ్చున్నారు కదా, మీరు ఒకవేళ బ్యాటరీ కనెక్ట్ చేయాలంటే మీరు ఎక్కడ నుంచి బనానా సాకెట్స్ పెట్టి మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు ఆడియో అవుట్ గురించి మనకైతే ఒక 2RC సాకెట్ అనేది ఇవ్వడం జరిగింది. దాని పక్కన చూసుకుంటే మీకు లాస్ట్ కార్నర్లో ఒక మెయిన్ కార్డ్ ఇచ్చినారు ఫర్ పవర్ సప్లై గురించి. ఇది ఓవరాల్గా డెక్ గురించి అయితే మాత్రం వెరీ కాంపాక్ట్ ఉంటుంది. మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి లోపల మనకి ఏ బోర్డ్స్ ఇచ్చినారో చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మనం ఓపెన్ చేద్దాం ఒకసారి. ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే మనకి లోపల ఇట్లా ఉండడం జరిగిందనమాట. మనకైతే ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చున్నారు. మీకు ఎస్ఎంబీఎస్ మోడల్ అయితే మీకు ట్రాన్స్ఫార్మర్ రాదు, బట్ ఇందులో మనకి ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు సైడ్ స్పీకర్స్ గురించి చూసుకుంటే మనకైతే ఈ బోర్డు ఇచ్చినారు అనమాట. 340 బోర్డు మీద మనకైతే రన్ అవ్వడం జరుగుతుంది. ఇది మీకు బోర్డు. ఈ సైడ్ స్పీకర్స్ గురించి మనకి ఇందులో ఇన్బుల్ట్ స్పీకర్ ఉంది కదా, అది కూడా మనకి దీని నుంచి రావడం జరుగుతుంది అనమాట. మీరు ఒకవేళ ఇన్నర్ అవుట్ చేసుకుంటే మనకి ఇక్కడ స్విచ్చింగ్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ వైరింగ్ అన్నది ఇక్కడ అవ్వడం జరిగింది చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు డీసీ సప్లై గురించి ఇది. అండ్ నెక్స్ట్ మీకు బ్లూటూత్ బోర్డ్ నుంచి సబ్ అవుట్ లాంటిది, అంటే మీరు ఒకవేళ ఏమైనా యాంప్కి ఏమైనా కనెక్ట్ చేయాలి ఎక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ చెప్తున్నాను మనకైతే ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మీకు బ్లూటూత్ బోర్డ్ అనేది మంచి బోర్డే ఇచ్చారు చూసుకోవచ్చు. మీకు వర్షన్ BT-V09 మీకు వర్షన్తో రావడం జరుగుతుంది అనమాట. మీకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. మీకు లోపల ఇట్లా ఉంది ఓవరాల్గా చూసుకుంటే. ఇది మీకు ట్రాన్స్ఫార్మర్ విత్ మెటల్ బాడీ క్యాబినెట్తో మీకు అయితే ఇట్లా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లోపల ఎట్లా ఉంది ఏంటి అని. ఇది మీకు ఓవరాల్గా యాంప్లిఫైర్ గురించి అయితే మాత్రం మనం దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీని నెక్స్ట్ మోడల్ చూద్దాం. అదే మనకి కేసీస్ కంపెనీ నుంచి i20 మోడల్ అనమాట. అది మనకి 340 తో రావడం జరుగుతుంది. మీకు బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీకు బాక్స్ ప్యాకింగ్ అనేది
ఇట్లా రావడం జరుగుతుంది. మోడల్ నేమ్ వచ్చేసి i20, బ్రాండ్ వచ్చేసి కేసీస్. మనం ఒకసారి ఆ యాంప్లిఫైర్ చూద్దాం. బాక్స్లో చూసుకుంటే మనకైతే ఒక యూఎస్బీ రిమోట్ ఇచ్చినారు, దాంతోపాటు మీకు అయితే యాంప్లిఫైర్ అయితే రావడం జరిగింది. ఇది మీకు యాంప్లిఫైర్ అయితే ఫ్రంట్లోకి మీకు అయితే ఇట్లా రావడం జరుగుతుంది. స్టార్టింగ్ చూసుకుంటే మీకు అయితే మైక్ సాకెట్ ఇచ్చినారు, దాని పక్కన మీకు అయితే i20 అన్న బ్యాడ్జింగ్ ఉంది. మైక్ సాకెట్ మీరు అంత ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే బాగానే వస్తుంది, కానీ మరీ మీకు ప్రొఫెషనల్ టైప్ అయితే మీకు మైక్ సాకెట్ అనేది పర్ఫామ్ చేయదు, ఓకేలాగా వస్తుంది. దాని డౌన్లో చూసుకుంటే మీకు అయితే పవర్ ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ అయితే మీకు రావడం జరిగింది. మీరు ఎక్కడ నుంచి పవర్ ఆన్ కానీ ఆఫ్ కానీ చేసుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు బ్లూటూత్ బోర్డు ఉంది, అందరికీ తెలిసిందే. మనకి మెయిన్ డిస్ప్లే ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఏ మోడ్లో ఉన్నారో మీకు ఇక్కడ డిస్ప్లే చూసుకోవచ్చు. బ్లూటూత్ మోడ్, ఆక్స్ మోడ్ అన్ని మీకు అయితే ఇక్కడ డిస్ప్లే కనిపిస్తే. డౌన్లో చూసుకుంటే మీకు అయితే ఆక్స్ ఇన్పుట్ ఉంది. మీరు అక్కడ నుంచి మీ ఫోన్ కానీ దేని మీరు అయితే ఇక్కడ నుంచి ఆక్స్తో మీరు సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే యూఎస్బీ సాకెట్ ఉంది. మీరు అక్కడ నుంచి పెన్ డ్రైవ్ పెట్టి మీరు సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. డౌన్లో మీకు టీఎఫ్ కార్డు ఉంది, అంటే ఎస్డి కార్డు పెట్టి మీరైతే సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు మాన్యువల్ ఆప్షన్స్ ఉన్నాయి. సాంగ్ ముందుకు వెళ్ళడానికి, సాంగ్ వెనక్కి వెళ్ళడానికి, సాంగ్ ఆపడానికి, లేదంటే మీరు మోడ్ చేంజ్ చేయడానికి మనకైతే ఆప్షన్స్ అన్నవి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దాని డౌన్లో చూసుకుంటే మీకు అయితే 3 వాల్యూమ్ కంట్రోల్స్ అన్నవి ఇచ్చినారు కదా. ఫస్ట్ చూసుకుంటే మీకు అయితే బేస్ ఉంది. మీరు ఎక్కడ నుంచి మీ స్పీకర్స్ ఆర్ ఊఫర్స్ తాలూకా బేస్ అన్నది మీరు ఎక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే ట్రెబుల్ ఉంది, అంటే మీ మ్యూజిక్ని మీరు ఎక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన మీకు అయితే బ్యాలెన్స్ ఉంది, అంటే మీకు లెఫ్ట్ స్పీకర్ కావాలా, రైట్ స్పీకర్ కావాలా, లేదు రెండు కలిపి కావాలని మీరు ఎక్కడి నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే మెయిన్ మాస్టర్ వాల్యూమ్ ఉంది. ఎక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీరు ఫుల్ వాల్యూమ్ మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి క్యాబినెట్లో గ్రిల్స్ లాంటివి ఇస్తున్నారు కదా, ఇది మనకి వెంటిలేషన్ గురించి అన్నట్టు మనకైతే గ్రిల్ కటింగ్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ఫస్ట్ బనానా సాకెట్ 2 ఇచ్చినారు ఫర్ ఇక డీసీ పర్పస్. మీరు ఒకవేళ బ్యాటరీ మీద వాడుకోవాలనుకుంటే దీన్ని మీరు బ్యాటరీ మీద కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే 6RC సాకెట్ ఉంది, అంటే మీ టీవీకి కానీ, మీ ఫోన్కి కానీ, మీ ల్యాప్టాప్కి కానీ మీరైతే ఎక్కడ నుంచి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మనకైతే స్పీకర్ సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు మొత్తం 4 స్పీకర్స్ పెట్టుకున్నందుకు ఇచ్చారు కదా. 4 స్పీకర్స్ ఎట్లా అంటే మీరు 6 ఇంచెస్ కానీ లేదంటే 4 ఇంచెస్ కానీ మీరు ఎట్ టైం 4 పెట్టుకోవచ్చు. 8 ఇంచ్ కానీ 10 ఇంచ్ కానీ మీరు రెండు పెట్టుకోండి, బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఈ ఫస్ట్ దీంట్లో ఒక స్పీకర్ పెడితే అండ్ నెక్స్ట్ మీరు ఈ సెకండ్ దీంట్లో సెకండ్ వన్ దీనికి ఒక స్పీకర్ పెట్టండి. అట్లయితే మీకు 2 ఐసీలు కూడా ఈక్వల్గా పర్ఫామ్ చేసి బెటర్గా మీకు అయితే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంత ఫాస్ట్గా బోర్డు అయితే మీకు హీట్ అవ్వదని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా యాంప్లిఫైర్ గురించి అయితే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం ఈ యాంప్లిఫైర్ ఓపెన్ చేద్దాం. యాంప్లిఫైర్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే లోపల ఎట్లా ఉండడం జరిగిందనమాట చూసుకోవచ్చు. మీకు ట్రాన్స్ఫార్మర్ కూడా కొంచెం బిగ్ సైజ్ ట్రాన్స్ఫార్మర్, మనకి ఇది అప్రాక్సిమేట్గా 12 3 amp ట్రాన్స్ఫార్మర్ మనకైతే రావడం జరిగిందనమాట. ట్రాన్స్ఫార్మర్ మనకి కాపర్ ట్రాన్స్ఫార్మర్ రావడం జరుగుతుంది, వెరీ బల్క్ అయితే మీకు ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు దీని నైస్ కంపెనీ నుంచి మనకైతే 340 IC బోర్డుతో మీకు బోర్డు అనేది రావడం జరుగుతుంది. వెరీ సింపుల్, 1 బోర్డ్ అండ్ 1 ట్రాన్స్ఫార్మర్. అండ్ నెక్స్ట్ మీకు ఈ ఆర్సీ సాకెట్ గురించి ఒక పీసీబీ లాంటిది అయితే మీకు రావడం జరిగింది. ఇది మీకు బ్యాటరీ టెర్మినల్స్ గురించి మనకైతే డీసీ సాకెట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు స్పీకర్ సాకెట్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు స్పీకర్ సాకెట్స్ అయితే అవి మనకి బోర్డు నుంచి అయితే ఇక్కడ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు బ్లూటూత్ బోర్డు, ఇది మీకు బ్లూటూత్ బోర్డు అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసే బ్లూటూత్ బోర్డు, బట్ కంపెనీ బ్లూటూత్ బోర్డు ఇది కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మనకి ఇది బ్లూ కలర్ డిస్ప్లేతో మనకైతే రావడం జరిగింది అనమాట. ఈసారి కొంచెం డిస్ప్లే బ్లూ కలర్ కింద మనకైతే చేంజ్ చేశారు. మీకు డౌన్లో చూసుకుంటే వాల్యూమ్ కంట్రోల్స్ కానీ ఏమైనా మనకైతే ఇక్కడ రావడం జరిగింది. ఇది మీకు వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ నెక్స్ట్ మెయిన్ కంట్రోల్ అండ్ నెక్స్ట్ మీకు మైక్ సాకెట్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఓవరాల్గా లోపల యాంప్లిఫైర్ లోపల మనకైతే ఇట్లా రావడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్, 1 బోర్డ్ అండ్ నెక్స్ట్ 1 6RC పవర్ సప్లై అనమాట. ఇది మీకు ఓవరాల్గా యాంప్లిఫైర్ గురించి అయితే. సో మనం ఈ 2 యాంప్లిఫైర్ చూసాం కదా, దీని నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఈ 2 మనం రెగ్యులర్గా చూసినవి, అంటే 340 IC దాంతో వచ్చినవే. బట్ ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి మాస్ఫెట్, అది కూడా కాంపాక్ట్ సైజులో అనమాట. అది కూడా మనకి కేసీస్ బ్రాండింగ్ నుంచే మనకి మాస్ఫెట్ యాంప్లిఫైర్ రావడం జరుగుతుంది. వెరీ కాంపాక్ట్ యాంప్లిఫైర్. బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి మనకైతే వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి ఇట్లా రావడం జరుగుతుంది. మోడల్ నేమ్ వచ్చేసి డిజైర్ అనమాట. మనం ఒకసారి ఆ యాంప్లిఫైర్ చూద్దాం. బాక్స్లో చూసుకుంటే మనకైతే యాంప్లిఫైర్తో పాటు ఒక యూఎస్బీ రిమోట్ అనేది ఇచ్చున్నారు. ఇది మీకు రిమోట్ అయితే. అండ్ నెక్స్ట్ మన యాంప్లిఫైర్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే వెరీ ఇంప్రెసివ్ లుక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి మాస్ఫెట్ అనగానే చాలా పెద్ద సైజ్ యాంప్లిఫైర్ అయితే మీకు రావడం జరుగుతుంది. బట్ ఇది అట్లా కాదు, మనకైతే వెరీ కాంపాక్ట్ సైజ్ మాస్ఫెట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఫ్రంట్ లుక్ వెరీ నీట్ అండ్ క్లీన్ తో మనకైతే రావడం జరుగుతుంది. ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మీకైతే యాంప్లిఫైర్ ఎట్లా ఉందన్నమాట. ఫస్ట్ చూసుకుంటే మీకైతే మెయిన్ మాస్టర్ వాల్యూమ్ ఉంది. ఎక్కడ నుంచి మీరు మెయిన్ మాస్టర్ అంటే మొత్తం వాల్యూమ్ మీరు ఎక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ఉంది. మీరు ఎక్కడ నుంచి పవర్ ఆన్ కానీ ఆఫ్ కానీ చేసుకోవచ్చు. దాని పక్కన మీ సెంటర్లో చూసుకుంటే మీకు అయితే బ్లూటూత్ బోర్డు ఇచ్చినారు కదా. మీకు సెంటర్లో చూసుకుంటే డిస్ప్లే అందరికీ తెలిసిందే, వాల్యూమ్ ఎక్కడ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అన్నీ మీకు అయితే డిస్ప్లేలో కనిపిస్తే. డౌన్లో చూసుకుంటే మీకు యూఎస్బీ సాకెట్ ఉంది. మీరు అక్కడ నుంచి పెన్ డ్రైవ్ పెట్టి మీరు సాంగ్స్ అని ప్లే చేసుకోవచ్చు. దాని డౌన్లో చూసుకుంటే మీకు అయితే టీఎఫ్ కార్డ్ ఉంది. మీరు మెమరీ కార్డు పెట్టుకొని మీరు అక్కడ నుంచి సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. దాని పక్కన మీకు ఆక్స్ ఇన్పుట్ ఉంది. మీరు అక్కడ నుంచి మీ ఫోన్ కానీ మీ ల్యాప్టాప్ కానీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన మీకు అయితే మాన్యువల్ ఆప్షన్స్ ఉన్నాయి.
సౌండ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అన్నీ మీకు అయితే ఇక్కడ నుంచి మాన్యువల్స్ మీకు అయితే వర్కౌట్ అవుతాయి అనమాట. దాని పక్కన మీకు 2 మైక్ సాకెట్స్ ఇచ్చినారు కదా, మీకు మైక్ సాకెట్స్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తే మనకి మైక్ ఇన్పుట్ కూడా కొంచెం బెటర్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. దాని పక్కన మీకు అయితే ఎల్ఈడి స్పెక్ట్రమ్ ఇచ్చినారు, అంటే మీకు డాన్సింగ్ లైట్ మీరు సాంగ్ ప్లే చేసే కొద్దీ మీకు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆర్జీబీ కలర్ రాదు, మీకు ఓన్లీ రెడ్ కలర్ మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దీన్ని డౌన్లో చూసుకుంటే మనకైతే 3 వాల్యూమ్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మీకు బేస్, మీ ఊఫర్స్ తాలూకా బేస్ మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి మీకు ఈ బేస్ కంట్రోల్ అనేది యూజ్ అవుతుంది. దాని పక్కన మీకు అయితే ట్రేబుల్ ఉంది, మీ స్పీకర్స్ ఆర్ ఊఫర్ తాలూకా ట్రేబుల్ అంటే మీ మొబైల్ సౌండ్ ఏమైనా పెంచాలంటే మీరు ఎక్కడి నుంచి పెంచుకోవచ్చు. దాని పక్కన మీకు అయితే బ్యాలెన్స్ ఉంది, లెఫ్ట్ ఆర్ రైట్ స్పీకర్ తర్వాత మీరు బ్యాలెన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు రైట్ అండ్ లెఫ్ట్లో చూసుకుంటే మీకు అయితే గ్రిల్ ఉంది చూసారా, ఈ గ్రిల్ మీకు వెంటిలేషన్ గురించి చెప్పుకోవచ్చు. బోర్డు కొంచెం హీట్ అవ్వకుండా కొంచెం కూల్ అవ్వడానికి మనకైతే వెంటిలేషన్ కూడా ఇచ్చినారు. దాని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ఫస్ట్ ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది. 2 ఇంచెస్ హెవీ డ్యూటీ ఫ్యాన్తో మీకు అయితే రావడం జరుగుతుంది. బోర్డ్స్ కొంచెం కూలింగ్ అయితే లోపల నుంచి కూల్ అవుతుంది అనమాట. దాని పక్కన మీకు అయితే 6RC సాకెట్ ఉంది, మీ ల్యాప్టాప్ కానీ టీవీ కానీ మీరు ఈజీగా మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే 4-వే స్పీకర్ సాకెట్స్ 2 ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ దీనిపై ఏం వేసుకోవాలని మీరు ఆలోచిస్తుంటే మాత్రం మీరు 8 ఇంచ్ ఊఫర్ మీరు 4 వేసుకోవచ్చు, ఆరామ్స్ వేసుకోవచ్చు. బట్ 90 మ్యాగ్నెట్ వేసుకోండి, 120 మ్యాగ్నెట్ కాదు. 90 మ్యాగ్నెట్ మీరు 4 వేసుకున్నా పర్లేదు, 6 ఇంచెస్ 90 మ్యాగ్నెట్ మీరు 4 వేసుకున్నా పర్లేదు. లేదు మీరు 10 ఇంచెస్ 135 మ్యాగ్నెట్స్ ఉంటే 2 వేసుకోండి. ఇంకా బేస్ మీకు నచ్చినట్టు ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. మీరు ఒకవేళ బిగ్ సైజ్ ఓఫర్ ఉందంటే బిగ్ సైజ్ మ్యాగ్నెట్ ఉన్న ఓఫర్ ఉంది, 10 ఇంచెస్లో 135 మ్యాగ్నెట్ ఉంటుంది, 120 మ్యాగ్నెట్ ఉంటుంది. 135 మ్యాగ్నెట్ 2 వేసుకుంటే చాలా ఎక్సలెంట్ వస్తుంది మీకు బేస్ అయితే మాత్రం. ఇది ఓవరాల్గా యాంప్లిఫైర్ గురించి. మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి లోపల ఎట్లాంటి బోర్డ్స్ ఇచ్చినారో చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ యాంప్లిఫైర్ ఓపెన్ చేద్దాం ఒకసారి. మాస్ఫెట్ యాంప్లిఫైర్ మనం ఓపెన్ చేసి చూసుకుంటే మనకి లోపల అన్నది ఇట్లా రావడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు మనకి ట్రాన్స్ఫార్మర్ కూడా చాలా అంటే చాలా హెవీ ఇచ్చున్నారు మనకి. ఇది ట్రాన్స్ఫార్మర్. అండ్ నెక్స్ట్ మీకు ఇది బోర్డు అయితే మనకి మొత్తం 4 ఫెట్తో మనకి అయితే బోర్డు రావడం జరిగింది. ఇది మీకు బోర్డు వెరీ బిగ్ సైజ్ బోర్డు. మనకి ఇది కూడా మనకి నైస్ కంపెనీ నుంచి మనకి అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు మీకు నైస్ అన్న బ్యాడ్జింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మీకు మెయిన్ బోర్డు, హీట్ సింక్ కూడా మనకి బాగా బిగ్ సైజ్ ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్కి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ట్రాన్స్ఫార్మర్ కానీ ఏవైనా సరే చాలా హెవీ ఉంది. మీకు కాపర్ ట్రాన్స్ఫార్మర్ మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. వెరీ బల్కీ అండ్ కాంపాక్ట్ సైజ్ మీకు అయితే రావడం జరిగింది. ఇది మీకు లోపల బోర్డ్స్ అయితే 1 మెయిన్ బోర్డ్ అండ్ నెక్స్ట్ 1 మెయిన్ ట్రాన్స్ఫార్మర్ మనకి ఇట్లా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు 2 మైక్ సాకెట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ఇవి మీకు 2 మైక్ సాకెట్స్ అయితే. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్ ఎల్ఈడి స్పెక్ట్రమ్ వచ్చేసి ఇది మనకి ఎల్ఈడి స్పెక్ట్రమ్ దాకా బోర్డ్ అనమాట. అన్నీ మనకి ది బెస్ట్ ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. నైస్ వాళ్ళు చూసుకోవచ్చు, నైస్ బ్రాండింగ్ ఇది చాలా బాగుంటుంది. మీకు వెరీ కాంపాక్ట్లో మీరు మాస్ఫెట్ గురించి చూస్తుంటే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు ఇది మీకు యాంప్లిఫైర్ లోపలది అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా యాంప్లిఫైర్ తాలూకా బోర్డ్స్ కానీ ఏవైనా సరే ఎంత బాగా మనకైతే ఇచ్చున్నారో. సో మనం ఈ 3 యాంప్లిఫైర్ చూసాం కదా, మనం దీని లాస్ట్ యాంప్లిఫైర్ చూద్దాం. అది కూడా మనకి మాస్ఫెట్తో రావడం జరుగుతుంది. అది మనకి కేజీస్ బ్రాండింగ్ నుంచి, సేమ్ బ్రాండింగ్ నుంచి మాస్ఫెట్ హెవీ డ్యూటీ. బట్ ఆ వీడియో నేను దగ్గర 6 మంత్స్ బ్యాకే చేశాను అనుకుంటా. డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంది, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ వీడియోకి. ఎవరైనా చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తా, లేదంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, ఆ వీడియో లింక్ చూడండి. ఒకసారి మనం ఆ యాంప్లిఫైర్ చూద్దాం. ఆ యాంప్లిఫైర్ బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి ఎట్లా ఉంటుంది మీకు అయితే ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో మీకు అయితే ఇట్లా రావడం జరుగుతుంది. మనకి అది 5200 అండ్ 1943 ఫెట్ కాంబినేషన్తో ది బెస్ట్ యాంప్లిఫైర్, వెరీ హెవీ డ్యూటీ యాంప్లిఫైర్ అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ లో చూసుకుంటే మీకు అయితే పవర్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి బిగ్ సైజ్ స్విచ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. స్విచ్ కూడా చాలా బాగుంటుంది. దాని పక్కన చూసుకుంటే మీకు మెయిన్ మాస్టర్ వాల్యూమ్ ఉంది. మీరు ఎక్కడ నుంచి ఫుల్ వాల్యూమ్ మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో హైలైటింగ్ వచ్చేసి సెంటర్ డిస్ప్లే, మీకు ఫుల్ ఆఫ్ డిజిటల్ డిస్ప్లేతో మీకు అది రావడం జరుగుతుంది. విత్ ఇన్బుల్ట్ ఈక్వలైజర్తో మీకు లోపలే ఈక్వలైజర్ కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట. మీరు ఒక వీడియోలో చూడొచ్చు మీకు ఎట్లా ఈక్వలైజర్ అనేది వర్క్ అవుతుందో. దాని డౌన్లో చూసుకుంటే మీకు అయితే పెన్ డ్రైవ్ సాకెట్ ఉంది. మీరు అక్కడ నుంచి పెన్ డ్రైవ్ పెట్టి సాంగ్ ప్లే చేసుకోవచ్చు. డౌన్లో మీకు టీఎఫ్ కార్డ్ ఉంది, మీరు మెమరీ కార్డ్ పెట్టుకొని సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. దాని పక్కన మీకు ఆక్స్ ఇన్పుట్ ఉంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా మీ ఫోన్కి కానీ మీ టీవీకి కానీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు మాన్యువల్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైక్ మీరు మోడ్ చేంజ్ చేయడానికి, ప్రీవియస్ సాంగ్ వెళ్ళడానికి, సాంగ్ ప్లే పాస్, నెక్స్ట్ సాంగ్ వెళ్ళడానికి, అండ్ నెక్స్ట్ మీకు రిపీట్ సాంగ్, అండ్ నెక్స్ట్ మీకు ఈక్వలైజర్ అంటే మీకు పాపప్, అండ్ నెక్స్ట్ అట్లా జిగ్ జాగ్ అట్లా మీకు ఉంటాయి కదా, అట్లా మీరు ఎక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు చూసుకుంటే 2 మైక్ ఇన్పుట్స్ ఉన్నాయి. మీరు అక్కడ నుంచి 2 మైక్స్ పెట్టి మీరు ఆరామ్స్ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు మైక్ పర్ఫార్మెన్స్ కూడా ఇందులో బెటర్గా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. దాని డౌన్లో చూసుకుంటే మనకైతే 3 వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మీకు అయితే బ్యాలెన్స్ అనమాట. బ్యాలెన్స్ వచ్చేసి మీకు లెఫ్ట్ స్పీకర్, రైట్ స్పీకర్ అడ్జస్ట్ చేసుకునేందుకు మీకు బ్యాలెన్స్ అయితే ఇచ్చున్నారు. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే బేస్ ఉంది. మీరు ఎక్కడ నుంచి బేస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే ట్రేబుల్ ఉంది. స్పీకర్స్ తాలూకా వేటర్ని మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు దీని లెఫ్ట్ అండ్ రైట్లో మనకైతే గ్రిల్ కటింగ్ ఉంది ఫర్ వెంటిలేషన్ పర్పస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ఫస్ట్ 6RC సాకెట్ ఉంది. మీరు ఎక్కడ నుంచి మీ ల్యాప్టాప్కి, మీ టీవీకి, మీ ఫోన్కి ఏదైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు
ఫ్రంట్ రెండు కూడా మీకు సేమ్ పర్పస్ ఒకటే యూజింగ్. అండ్ నెక్స్ట్ మీకు దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 ఇంచెస్ ఫ్యాన్తో మనకైతే విత్ తో రావడం అనేది జరిగింది అనమాట. మీకు ఫ్యాన్ కూడా వెరీ హెవీ డ్యూటీ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. దాని పక్కన చూసుకుంటే మనకి 4-వే స్పీకర్స్ వాకర్ రెండు అయితే ఇవ్వడం జరిగింది. మీరు దీనిపైన ఏ ఊఫర్స్ యూజ్ చేయాలని చూస్తుంటే మాత్రం 10 ఇంచెస్ 4 స్పీకర్స్ మీరు ఈజీగా వేసుకోవచ్చు. నో డౌట్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ రాదు. లేదు మీ దగ్గర ఒకవేళ 8 ఇంచెస్ 4 సరే మీరు వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీని లోపల మనకి ఏ బోర్డు ఇచ్చున్నారు, ఏ ట్రాన్స్ఫర్ ఇచ్చున్నారు అన్ని చూద్దాం ఒకసారి. ఇది మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ వీడియోలో, సో ఇప్పుడు కూడా చూద్దాం అసలు లోపల ఏమి ఇచ్చినారు ఏంటి అని. ఓకే ఫ్రెండ్స్, మనం మాస్ఫెట్ యాంప్లిఫైయర్ బిగ్ సైజ్ హెవీ డ్యూటీ ఓపెన్ చేద్దాం ఒకసారి. చూసుకోవచ్చు మీకు లోపల బోర్డ్ అండ్ ట్రాన్స్ఫార్మర్ అయితే మీకు ఎట్లా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు ఇది మీకు బోర్డు అయితే ఇవి మనకి 1943 and 5200 ఫ్యాట్స్తో మనకైతే వెరీ బిగ్ సైజ్ ఫ్యాట్స్తో మనకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ట్రాన్స్ఫార్మర్ కూడా వెరీ బిగ్ సైజ్ అయితే మీకు ట్రాన్స్ఫార్మర్ రావడం జరిగింది. చూసుకోవచ్చు ఇది మీకు ట్రాన్స్ఫార్మర్ అయితే మనకి 3030 ట్రాన్స్ఫార్మర్ మనకి రావడం జరుగుతుంది. వెరీ హెవీ డ్యూటీ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్, మనకి చాలా బాగుంటుంది. మనం లాస్ట్ టైం కూడా వీడియో చేసాం ఆల్రెడీ దీని గురించి, ట్రాన్స్ఫార్మర్ వాటి గురించి మనం వీడియో చేసాం ఆల్రెడీ, డెడికేటెడ్ వీడియో. ఇది మనకి నైస్ బ్రాండింగ్ నుంచి మనకి ఇందాక మనం చూసిన మాస్ఫెట్ ఉంది కదా, మాస్ఫెట్ యాంప్లిఫైయర్ కూడా మనకి సేమ్ బోర్డే వస్తుంది. అంటే సేమ్ బ్రాండింగ్ వాళ్ళది మనకైతే బోర్డు రావడం జరుగుతుంది, సేమ్ నైస్ కంపెనీ వాళ్ళదే మీకైతే బోర్డు కూడా రావడం జరిగింది. ఒకసారి మనం ఆ యాంప్లిఫైయర్ చూద్దాం, ఒకసారి దీన్ని పక్కన పెట్టి చూద్దాము. చూసుకోవచ్చు మీకు ఇది మన మాస్ఫెట్ బిగ్ సైజ్, ఇది మనకి మాస్ఫెట్ స్మాల్ సైజు. మీకు రెండు కూడా సేమ్ నైస్ బ్యాజింగ్ నుంచి మీకు రెండు కూడా రావడం, నైస్ బ్రాండింగ్ నుంచే మనకి రెండు రావడం జరిగింది. చూసుకోవచ్చు కానీ ఇది బోర్డు బిగ్ సైజ్, ఎందుకంటే రేట్ కూడా ఎక్కువ కాబట్టి మనకి ఇది బోర్డు బిగ్ సైజ్, ఇది కొంచెం బోర్డు స్మాల్ సైజ్ అయితే మీరు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో మీకు 3 ఇంచెస్ ఫ్యాన్ ఉంటుంది. చూసుకోవచ్చు ఇది మీకు బిగ్ సైజ్ 3 ఇంచెస్ ఫ్యాన్తో మీకు అది రావడం జరిగిందనమాట. ఇందులో మనకైతే 2 ఇంచెస్ ఫ్యాన్, కూలింగ్ ఫ్యాన్ మనకి మాస్ఫెట్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ కూలింగ్ ఫ్యాన్తో మనకి రావడం జరిగింది. చూసుకోవచ్చు ఇది మీకు కూలింగ్ ఫ్యాన్. ఇందులో మనకి 3 ఇంచెస్ కూలింగ్ ఫ్యాన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మీకు ట్రాన్స్ఫార్మర్ కానీ అండ్ నెక్స్ట్ మీకు మెయిన్ మదర్ బోర్డు కానీ నెక్స్ట్ మీకు మైక్ సాకెట్స్ కానీ ఏమైనా సరే మీకు బెటర్గా పర్ఫామ్ చేస్తే మీకు మెయిన్ బోర్డు ఫెట్స్ కూడా చాలా అంటే చాలా బెటర్ పర్ఫామ్ చేయాలి. 1940 and 5200 కాంబినేషన్తో ఇంకా మనం చూసుకోగలదు ప్రతి మనం అదే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మీకు ఇందులో బ్లూటూత్ బోర్డు చూసుకోవచ్చు మీకు ఎంత బిగ్ ఐసి ఇచ్చున్నారు లోపల. బిగ్ ఐసి ప్రాసెసింగ్ ఇదే మనకి ఎల్ఈడి స్పెక్ట్రమ్ లైన్స్ కానీ మీకు డిస్ప్లే కానీ రావడానికి మెయిన్ ప్రాసెసర్ ఈ ఐసి అని చెప్పుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు ఈ ఐసి మీకు అన్నిటికంటే మెయిన్ అనమాట ఈ ఐసి. ఇవి మీకు ఓవరాల్గా యాంప్లిఫైర్ గురించి అయితే మీకు ట్రాన్స్ఫార్మర్ కానీ బోర్డు కానీ చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని తాలూకా బోర్డ్స్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ ఎట్లా ఉన్నాయి ఏంటి అని. ఇప్పుడు మనం దీని నెక్స్ట్ మోడల్ చూద్దాం. వీటన్నిటి మీద మీకు దేనికి కూడా సబ్వూఫర్ అనేది సపోర్ట్ చేయదు. స్పీకర్ అయితే రూఫర్ అంతే, మీకు రెండింటిలో ఏవైనా వేసుకోవచ్చు కానీ సబ్వూఫర్ మాత్రం దేని మీద వేయకూడదు. సబ్వూఫర్ వేస్తే ఇదైనా పోతుంది లేదంటే అదైనా పోతుంది. అది ఒకవేళ పోతుందో తెలియదు కానీ ఇది మాత్రం పక్కగా పోతుంది. ఈ యాంప్లిఫైర్ అయినా కాదు ఏదైనా సరే మీకు సబ్వూఫర్ సపోర్ట్ చేయండి, దేని మీద కూడా మీరు సబ్వూఫర్ అయితే వేయకూడదు అనమాట. సో ఇవన్నీ మనం చూసాం కదా, ఇప్పుడు మనం సబ్వూఫర్ సపోర్ట్ చేసేది కూడా చూద్దాము. సబ్వూఫర్ సపోర్ట్ చేసి దాని కదా మరీ హెవీ చూడొద్దు, బేసిక్ అది కూడా మనకి అండర్ 2000 రూపీస్లో మనకు రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఆ వీడియో చేశాను, అది కూడా డెడికేటెడ్ వీడియో ఉంది, ఆ వీడియో కూడా చూడండి. అది మనకి కేసీస్ బ్రాండింగ్ నుంచి 2.1 SMPS యాంప్లిఫైర్ అనమాట. వెరీ లైట్ వెయిట్తో వస్తుంది, మనకి ఇండియన్ మేడ్ యాంప్లిఫైర్. సో మన బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి బాక్స్ ప్యాకింగ్ ఇట్లా రావడం జరుగుతుంది. లోపల చూసుకుంటే యాంప్లిఫైర్ అనేది రావడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు ఇది మీకు యాంప్లిఫైర్ అయితే ఫ్రంట్లోకి వచ్చేసి మీకు అయితే ఎట్లా రావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ చూసుకుంటే మీకు పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ఉంది, ఇక్కడ మీరు పవర్ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. దాని పక్కన మీకు అయితే బ్లూటూత్ బోర్డ్ వెరీ బిగ్ సైజ్ ఇచ్చున్నారు కదా, మీకు టాప్లో మాత్రమే బ్లూటూత్ బోర్డు, డౌన్లో మీకు అయితే సబ్వూఫర్ కంట్రోల్ ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి మీ సబ్వూఫర్ తరకు వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దాని పక్కన మీకు రెడ్ కలర్ లైటింగ్ కూడా ఆన్ అవుతుంది, కొంచెం బాగానే ఉంటుంది మీకు లుక్ చూడడానికి. అండ్ నెక్స్ట్ మీకు దాని పక్కన చూసుకుంటే ఎల్ఈడి స్పెక్ట్రమ్ ఉంది. దాని డౌన్లో చూసుకుంటే మీకు అయితే బేస్ కంట్రోల్, ట్రిబుల్ కంట్రోల్ మీకు అయితే 2 కంట్రోల్స్ ఇచ్చున్నారు. దాని పక్కన మీకు అయితే మెయిన్ మాస్టర్ వాల్యూమ్తో మీకు అయితే ఒక కంట్రోల్ రావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ వెరీ సింపుల్ ఉంటుంది. ఫస్ట్ చూసుకుంటే 6RC సాకెట్ ఉంది, మీరు ఎక్కడ నుంచి టీవీకి కానీ మీ ఫోన్కి కానీ మీరు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన మీకు డీసీ అంటే మీరు ఒకవేళ బ్యాటరీ మీద యూజ్ చేయాలని సరే యూజ్ చేసుకోవచ్చు, SMPS కాబట్టి నో ప్రాబ్లం. దాని పక్కన చూసుకుంటే మనకి టాప్లో 2 స్పీకర్స్ పెట్టుకున్నందుకు, రైట్ స్పీకర్ లెఫ్ట్ స్పీకర్ పెట్టుకున్నందుకు స్పీకర్ సాకెట్ ఉంది. దాని డౌన్లో ఓన్లీ సబ్వూఫర్ పెట్టుకున్నందుకు ఒక స్పీకర్ సాకెట్ అనేది మనకు రావడం జరిగిందనమాట. ఇది ఓవరాల్గా దీని బ్యాక్ సైడ్ లుక్ అయితే మాత్రం. మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం, ఒకసారి లోపల ఎట్లా ఉంది ఏంటి అని చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం ఈ యాంప్లిఫైర్ ఓపెన్ చేసి చూద్దాం. లోపల చూసుకుంటే మనకి ఇట్లా ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ యాంప్లిఫైర్ గురించి డెడికేటెడ్ వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇది మనకి 2.1 అయితే ఇది మనకి పవర్ సప్లై, ఇది మనకి సబ్వూఫర్ గురించి, రెండు మనకి సైడ్ స్పీకర్స్ గురించి. ఇది మనకి సింగిల్ బోర్డ్ అన్నట్టు, ఇది చూసుకోవచ్చు మీకు మొత్తం సింగిల్ బోర్డ్తో మనకైతే మొత్తం ఉంది. ఇంకేం ఎక్స్ట్రా బోర్డ్స్ లేవు, ఓన్లీ సింగిల్ బోర్డ్లో మనకైతే మొత్తం ఉందని చెప్పుకోవచ్చు. పవర్ సప్లై ప్లస్ సబ్వూఫర్ సెక్షన్, 2 సైడ్ స్పీకర్స్ ఒక సింపుల్ బోర్డ్తో మనకి రావడం జరిగింది. ఇవి మీకు ఈక్వలైజర్ అంటే మీకు ఎల్ఈడి స్పెక్ట్రమ్ తరగతి బోర్డు ఇది మనకి బ్లూటూత్ బోర్డు. మొత్తం బోర్డు కాదు మనకి, ఓన్లీ ఇది మాత్రమే బోర్డు. చూసుకోవచ్చు మన రెగ్యులర్ బ్లూటూత్ బోర్డులానే ఉంది.
ఇది మనకి బోర్డు అయితే ఇది నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ ఆర్సీ సాకెట్ కానీ నెక్స్ట్ మీకు డీసీ పవర్ సప్లై కానీ అన్నీ మీకు అయితే ఇందులో రావడం జరిగింది అనమాట. ఓన్లీ సింగిల్ బోర్డు సింగిల్ ఎస్ఎంపీఎస్తో మనకైతే యాంప్లిఫైర్ లోపల ఇట్లా ఉంటుంది. 2.1 యాంప్లిఫైర్ అయితే ఇది. ఓకే ఫ్రెండ్స్, లోపల చూసారు కదా మనకి సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఒక ఎస్ఎంపీఎస్, అందులోనే మనకి ఇన్బుల్ట్ పవర్ సప్లై ఉంటుంది, సబోఫర్ సెక్షన్ అందులోనే ఉంటుంది, 2 సైడ్ స్పీకర్ సెక్షన్ కూడా మనకి సింగిల్ బోర్డులో మనకి రావడం జరుగుతుంది అనమాట. ఎవరైనా ఇండియన్ మేడ్లో 2.1 చూద్దామంటే మాత్రం వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఓవరాల్గా ఈ యాంప్లిఫైర్ గురించి అయితే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యాంప్లిఫైర్స్ అన్ని చూసేసాం కదా. ఇప్పుడు మనం దీని ప్రైజెస్ అండ్ నెక్స్ట్ దీనిపైన మీరు ఏమేమి యూజ్ చేసుకోగలరు, ఏ స్పీకర్ ఏ ఊఫర్ మీరు యూజ్ చేసుకోగలరు దాని గురించి మాట్లాడి వీడియో క్లోజ్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ స్పీకర్ డెక్ వచ్చేసి మీకు ఇన్బుల్ట్ ఆల్రెడీ స్పీకర్ ఉంటుంది 4 ఇంచెస్. దాని నుంచి మీరు వాయిస్ మీరు వినొచ్చు. లేదు అనుకుంటే మీ దగ్గర 3 ఇంచ్ కానీ 4 ఇంచ్ కానీ ఉంటే మీరు 2 స్పీకర్స్ ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఇది బేస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బేస్ మీకు లిటిల్ బిట్ మాత్రమే వస్తుంది, ఫుల్ బేస్ అయితే మీకు రాదు. మీకు బేస్ కావాలి, వాయిస్ కావాలి, అన్నీ కావాలి అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. i20 మోడల్ ఉంది కదా, అందులో మీరు ఈజీగా వేసుకోవచ్చు. దగ్గర 8 ఇంచెస్ 2 కానీ 10 ఇంచెస్ 2 కానీ మీరు కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు అనమాట. ఈ i20 యాంప్లిఫైర్ మీద మీరు రెండింటిలో ఏది వేసుకున్నా పర్లేదు. బట్ 90 మ్యాగ్నెట్ మాత్రమే, 120 మ్యాగ్నెట్ అట్లాంటివి కాదు. మీరు 90 మ్యాగ్నెట్ 6 ఇంచ్ చేసుకోండి, 90 మ్యాగ్నెట్ 8 ఇంచ్ చేసుకోండి, అండ్ నెక్స్ట్ 120 మ్యాగ్నెట్ 10 ఇంచ్ చేసుకోండి. ఏదైనా సరే మీకు సపోర్ట్ చేసే యాంప్లిఫైర్ అయితే ఇదనమాట 3440. లేదు మీ దగ్గర ఇంకా హెవీ ఉందనుకోండి, అంటే 135mm 10 ఇంచెస్ ఊఫర్ ఉందంటే మీరు 2 ఊఫర్లు దీనిపైన వేసుకోవచ్చు. మాస్ఫెట్ ఉంది కదా, 135mmవి 2 ఊఫర్లు మాస్ఫెట్ పైన వేసుకుంటే బేస్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. లేదు అనుకుంటే 8 ఇంచెస్ మీరు 4 వేసుకున్నా మీకు నో ప్రాబ్లం, 6 ఇంచెస్ 4 వేసుకున్నా మీకు నో ప్రాబ్లం అనమాట. ఈ మాస్ఫెట్ యాంప్లిఫైర్ మీద ది బెస్ట్ వస్తుంది అనమాట. లేదు మీకు ఇంకా హెవీ కావాలి అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు. దీని పేరు మీరు 6 ఇంచెస్ 120 మ్యాగ్నెట్ కానీ లేకపోతే 90 మ్యాగ్నెట్ కానీ దీని మీద 4 వేసుకోండి. 8 ఇంచెస్ 120 మ్యాగ్నెట్ మీరు వేసుకోండి, ప్రాబ్లం లేదు. 10 ఇంచెస్ వేసుకోండి, మీకు ప్రాబ్లం లేదు. ఏదైనా సరే ఇది హ్యాండిల్ చేయగలదు. బట్ ఏవి కూడా మీకు సబోఫర్ అన్నది సపోర్ట్ చేయదు. సబోఫర్ వేస్తే పక్కా పోతుంది. మీరు ఊఫర్స్ ఏదైనా మీరు వేసుకోవచ్చు. దీనిపైన 10 ఇంచ్ ఊఫర్ 4 వేసుకోండి, నో ప్రాబ్లం. 8 ఇంచ్ 4 వేసుకోండి, నో ప్రాబ్లం. 6 ఇంచ్ 4 వేసుకోండి, నో ప్రాబ్లం. దీనిపైన మీరు 6 ఇంచ్ 4 వేసుకోవచ్చు, 8 ఇంచ్ 4 వేసుకోవచ్చు, 10 ఇంచెస్ 135 మ్యాగ్నెట్ 2 వేసుకోవచ్చు. బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. దీనిపైన i20 పైన అయితే మీరు 6 ఇంచెస్ 2 అయినా వేసుకోవచ్చు, 8 ఇంచ్ 2 అయినా వేసుకోవచ్చు, 10 ఇంచ్ 2 అయినా వేసుకోవచ్చు. దీనిపైన ఇది వచ్చేసి మీకు అయితే 3 ఇంచ్ ఆర్ 4 ఇంచ్ 2 అయితే వేసుకోవచ్చు అనమాట. ఇవి మీకు ఓవరాల్గా దీని తాలూకు అయితే. అండ్ నెక్స్ట్ మీకు 2.1 వచ్చేసి మీరు 6 ఇంచెస్ కానీ 8 ఇంచెస్ కానీ సబ్ ఓఫర్ 90 మ్యాగ్నెట్ సబ్ ఓఫర్ మీరు ఒకటి వేసుకోవచ్చు. సైడ్ స్పీకర్స్ మీరు అప్ టు 6 ఇంచెస్ 2 వేసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా దీని తాలూకా కెపాసిటీస్ అయితే యాంప్లిఫైర్ తాలూకువి. మనం దీని రేట్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ ఈ మోడల్ వచ్చేసి మనకైతే ఇది వితౌట్ డెలివరీ ఛార్జ్ చెప్తున్నాను. డెలివరీ ఛార్జెస్ ప్రతిదీ కూడా యాడ్ అవుతుంది మీ లొకేషన్ బట్టి. ఫస్ట్ వచ్చేసి మనకైతే 690 రూపాయలు, 690 రూపీస్ ఫుల్ ఆఫ్ మెటల్ బాడీతో కాబట్టి మనకు అంత కాస్ట్ ఉంది. ప్లాస్టిక్ బాడీ చాలా చీప్ ఉంటుంది. ఇది మనకి మెటల్ బాడీ విత్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి ఇది మనకి 690 పడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి i20 యాంప్లిఫైర్ వచ్చేసి 1490 పడడం జరుగుతుంది. దాని డౌన్లో మీకు మాస్ఫెట్ కాంపాక్ట్ మాస్ఫెట్ వచ్చేసి మీకు అయితే 2800 పడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు బిగ్ సైజ్ మాస్ఫెట్ వచ్చేసి 3800. అండ్ నెక్స్ట్ మీకు 2.1 వచ్చేసి 1950. ఇవి మీకు ఓవరాల్గా రేట్స్ అయితే డౌన్ డిస్క్రిప్షన్లో కూడా మీకు రేట్స్ ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.